పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో గత 2 రోజుల నుండి రోడ్డుకి గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారని తెలిసి కేసానుపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గత 50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కొన్ని వందల కుటుంబాలు ఇల్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి, మేము ఇల్లు ఉపాధి కోల్పోతే ఎలా బ్రతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టకుండా అండర్ బ్రిడ్జ్ వేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం, లేదంటే ఆత్మహత్యలకు సిద్ధమంటున్న కేసానుపల్లి గ్రామస్తులు. మరి కారంపూడి దాచేపల్లి తిరిగి రోడ్డుని రైలు కట్ట దగ్గర ఫ్లైఓవర్ వేస్తున్నారు మాకు సమాచారం వచ్చింది. మరి ఆ సమాచారం ప్రకారం మేము రైలు కట్టమ్మడ కానీ అక్కడ కేసానుపల్లి నుంచి తిరిగే వాళ్ళు కానీ 2000 కుటుంబాలు ఇక్కడ రోడ్డు మీద పడతాయి. కాబట్టి మాకు ఫ్లైఓవర్ వద్దు, అండర్ గ్రౌండ్ మాకు కావాలని కోరుకుంటూ మరి ఫ్లైఓవర్ కాంట్రాక్టులకు మేము వినిపించుకుంటున్నాము. ఎందుకంటే కారంపూడి రోడ్లో కేసానుపల్లిలోని రైల్వే గేటు వేయటం సుపరిణామం కానీ అనేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే తరతరాలుగా ఇక్కడ కింద బ్రిడ్జి అనేది తరతరాలుగా వస్తుంది. ఇక్కడ కింద స్తంభం లోతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ ప్లాన్ కానీ ఏ ప్లాన్ అయినా కానీ కింద బస్సులు కానీ వెహికల్స్ పోతాయి, పైన రైలు పోయేది తరతరాలుగా వస్తున్న మన ఇంజనీర్లు చెప్పిన వాస్తవం అది. కానీ ఇవాళ కాంట్రాక్టుల లబ్ధి కోసం ఫ్లైఓవర్ అని చెప్పి ఈ రోడ్డు వైపులో ఉన్న ఇల్లు మొత్తం కూడా మూసివేసి వాళ్ళని అనాథులు చేసి ఇబ్బందులు పాలు చేసే పని రైల్వే వారు చేస్తున్నారు. కాబట్టి మేము కేసానుపల్లి గ్రామస్తులని విన్నపం చేస్తున్నాం. దయచేసి మీరు చరిత్రలో పురాతనంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా కింద బ్రిడ్జి వేసి మండలం కేసానుపల్లి గ్రామం 2 మండలాలను కలుపుతా, దాచేపల్లి మండలం, కారంపూడి మండలం 2 మండలాలు కలుపుతున్న ఈ పరిధిలో మాకు ఫ్లైఓవర్ వస్తుందనే ఉంది. ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జి కావాలని దాచేపల్లి కేసానుపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల స్కూల్ పిల్లగాలు మీ కేసానుపల్లి పరిధిలో ఈ ఫ్లైఓవర్ పరిధిలో 2 స్కూళ్ళు ఉన్నాయి. 2000 మంది పిల్లగాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. కొన్ని వందల కుటుంబాలు గత 50-60 సంవత్సరాలుగా 100 కుటుంబాలు గ్రామానికి ఆనుకొని ఉన్నాయి. వాళ్ళ ఇల్లు కోల్పోతారు, వాళ్ళ ఉపాధి కోల్పోతారు. నీటి వసతులు అసలే అంతంత మాత్రం ఉన్న నీటి వసతులు ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. కొన్ని వందల కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల ఈ ఫ్లైఓవర్ వద్దు, మాకు అండర్ బ్రిడ్జి కావాలి. అండర్ బ్రిడ్జి ఏదైనా కాని పక్షంలో నార్మల్గా ఉంచినా మాకు ఇబ్బంది లేదని కేసానుపల్లి గ్రామ ప్రజలు దాచేపల్లి మండలం తరఫున అధికారులను విన్నపించుకుంటున్నారు. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఫ్లైఓవర్ పడుతుందని మాకు సమాచారం వచ్చింది. ఈ ఫ్లైఓవర్ వేస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నిరుపేద కుటుంబాలు దాదాపు 150 నుంచి 200 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ కనుక వేస్తే ఆ 200 మంది కుటుంబాలు రోడ్లు పడి చాలా బాధపడతారు. కావున దీన్ని తక్షణమే అండర్ గ్రౌండ్ వేసే ప్లాన్ చేయండి. ఫ్లైఓవర్ అయితే దయచేసి వద్దు. మీ సమస్య కోసం జనాల్ని ఇబ్బంది పెట్టద్దు. 200 మంది కుటుంబాలు రోడ్డును పడితే చాలా సమస్య బాగోదు. దయచేసి అండర్ గ్రౌండ్ వేసే ప్లాన్ చేయండి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దయచేసి మాకు వద్దు.